దాని పరిహారం కోసం పోయేవాళ్ళు, లేదా ఈరోజు నేను చేయబోయే పాపంలో నుంచి కూడా నన్ను కాపాడని పోయేవాళ్ళు, అలాంటి వాళ్ళని పాపభీతితో పోయే భక్తులు అంటారు. అంటే వాడు చేసిన పాపాన్ని తలుచుకుంటూ వాడు రక్షణ కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. ఇక మనస్ఫూర్తిగా పోయేవాడిని భక్తితో పోయినాడని చెప్పాలి. ఎందుకంటే పాపభీతి భక్తి రెండు చాలా భిన్నమైన విషయాలు. భక్తి ఎప్పుడు వస్తుందంటే నీకున్న దాంట్లో సంతృప్తిని నువ్వు చూసుకొని భగవంతుడు ఇచ్చిన ఈ వరప్రసాదమని నువ్వు ఎప్పుడైతే తలుస్తావో అప్పుడు సంతృప్తి అనే బీజం నీ ఒంట్లో నాటు. అలాగా భక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎంతమంది భక్తులు ఉన్నారో అందరి భక్తుల్ని ఎలాగైనా కేటగిరైజ్ చేసినా ఎలా చేసినా కేవలం 9 రకాలే వస్తాయి. అలాగా ఈ భక్తిలో నవవిధ భక్తి మార్గాలు అని శాస్త్రం చెప్తుంది మనకి. నవవిధ భక్తి మార్గాలు అంటే ఇదే మార్గం గుండా వెళ్ళి మోక్షం పొందాలని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. నీకు అనువైన మార్గంలో నీకు గురి ఏ పక్క కుదురుతుందో ఆ పక్క నుంచి నువ్వు భగవంతుడిని కీర్తన చేసుకో, శ్రవణం చేసుకో, స్మరణం చేసుకో, పాదసేవనం చేసుకో, ఏమైనా చేసుకో. మొత్తానికి ఆయన్ని కలవడానికి నీకు ఒక దారి ఎత్తుకొని వెళ్ళిపో. భక్తి చెప్పేది ఇదే. ఇలాగే పో అని ఏ భక్తుడికి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఒక్కొక్కరికి దైవ ప్రేరణ ఒక్కొక్క మాదిరిగా వస్తుంది. ఒక్కొక్కరికి చూడండి, వేమన కథ తీసుకున్నామంటే ఉదాహరణకి ఆయన మంచి విశ్వకర్మ. ఆయన బంగారాన్ని తయారు చేసే ఒక పరిశోధన చేయాలని, అంటే ఏది తాకితే అది బంగారం అయ్యేలాగా తయారు చేసే ఒక మంచి ఫార్ములా కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడతాడు ఆయన మిత్రుడితో పాటు. ఇంకా అది ఆ లిక్విడ్ ఏ నీళ్లలో వేస్తే కూడా అది బంగారంగా మారిపోవాలి. అలా జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు తన పరిశ్రమ జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఆయనకి ఒక విలయాలైనటువంటి విశ్వద పరిచయం అవుతుంది. ఆయన మంచి పనస్తుడే కానీ కామం మీద మోహం ఎక్కువ. ఆయన ఆమె ఎప్పుడైతే వేశ్య పరిచయం అవుతుందో ఆయనకి పూర్తిగా తన పనిని మరిచేసి ఆమె ఒళ్ళోకి వెళ్ళిపోతాడు. ఆయన అలాగా ఒక్కొక్కటి పోగొట్టుకుంటూ వస్తాడు. ఆయన తను పాపం తన మిత్రుడు ఆయనతో పాటు కలిసి అభిరామ అనే మిత్రుడు ఈయనతో పాటు అహర్నిశలు శ్రమించుంటాడు ఆ బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కోసం. అది కనుక వర్కౌట్ అయిపోయింది అంటే ఇంక వాడిని పట్టేవాళ్ళే లేదు. ఏది వేస్తే అది బంగారం అయిపోవచ్చు. అంతటి విజ్ఞానకుడు ఆయన. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈయన ఈ వారకాంత మోజులో పడిపోతాడో తన పనిని మర్చిపోతాడు. మిత్రుడు ఎన్నోసార్లు, నిజమైన మిత్రుడు బాగా చూడండి, ఎప్పుడు నవ్వుకుంటూ చెప్పే మిత్రుడు అధమ మిత్రుడు నాకు తెలిసి. ఎవడైతే కోపంతో తిట్టి చెప్తాడో వాడు బెస్ట్ మిత్రుడు. అందుకే జీవితంలో ఎప్పుడు తిట్టి చెప్పేవాడిని ఎప్పుడు వదిలిపోతాడు. వాడు నువ్వు చెడిపోతే బాధ వస్తుంది కాబట్టి వాడు నీకు తిట్టి చెప్తున్నాడు, నవ్వుకుంటూ చెప్తున్నాడంటే వాడు నిన్ను ఎటకారం చేస్తున్నాడని అర్థం. అందుకే ఎప్పుడే కానీ జీవితంలో ఒక మిత్రుడు చాలా క్లోజ్ ఉండేవాడు గట్టిగా తిడుతున్నాడంటే నువ్వు 1కి 2 సార్లు ఆలోచన చేయి, వాడు నిజంగా మంచి మిత్రుడు. అలాగా అభిరాముడు కూడా ఎక్కడ ఈ వేమన్ అనేవాడు బాగా ఉండేవాడు ఈ పక్కకి వెళ్ళిపోయి నాశనం చేసుకుంటాడు కదా, ఇక కొద్ది రోజుల్లో చేతికి వచ్చేస్తుంది అనగా ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ని స్టాప్ చేసేస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఏం చేస్తాడు, ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వేమనకి తల్లవద్దు. ఒక్కొక్కసారి మాయ అనేది ఎలా ఉంటుందంటే దేవుడి దగ్గరికి చేరకుండా చేస్తుంది. మాయ అంటే ఏమంటే అంతే, ఏదైతే నీకు మోక్షాన్ని కలగజేస్తుందో దానికి కలగకుండా చేయడమే మాయ పని. అదే మాయ. అప్పటికీ విశ్వద చెప్తాడు, తల్లి లాంటి వదినమ్మ చెప్తుంది. ఒకసారి మెల్లిగా పిలిచి ఏ వయసు వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలో, ఆ విషయాన్ని గట్టిగా చెప్పకూడదు కాబట్టి ఎవరూ లేకున్నప్పుడు ఒంటరిగా పిలిచి మరిదికి చెప్తుంది, నాయన ఇట్లా వినిపిస్తున్నాయి నీ గురించి, నువ్వు నా బిడ్డలాగా. ఎందుకంటే వేమనకి చిన్నతనంలోనే తల్లిపోయినప్పుడు తల్లి స్థానంలో వదినమ్మ వచ్చి ఉంటుంది. వదినమ్మ చేతుల్లోనే పెరిగింటాడు. ఆమె చెప్తుంది, నాయన నీ గురించి 4 రకాలుగా అనుకుంటే నాకు చాలా బాధ అవుతుందిరా నాయన, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్తుంది. అయినా చూడండి, అది మాయ కమ్మేసిన తర్వాత ఎవరిని వదలదు. ఆయన యథాలాపంగా తన పనిలో తాను ఉంటాడు. ఇలా రోజులు వెళుతూ ఉంటాయి. అభిరాముడు అలాగలా మధ్యలో పట్టుకొని వచ్చి తన పని చేయించుకొని ఫైనల్గా ఇంకొక 3 రోజుల్లో దాన్ని మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత ఇక బంగారంగా తయారైపోతుంది. ఆ ఫార్ములా ఆయనకి సగం ఈయనకి సగం తెలిసి ఉంటుంది. అది ఇంకా వేసేస్తే అయిపోతుంది అనగా అదే రోజు రాత్రి ఆయన సంతోషంగా విశ్వద దగ్గరికి వెళ్తాడు వేమన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎప్పుడూ లేని విధంగా ఒక వింత కోరిక కోరుతుంది. ఆయన ఏమని కోరుతుంది అంటే,
నువ్వు ఇప్పటికే చాలా బంగారం గింగారం ఇచ్చేసినావు, ఇంట్లో నుంచి చాలా పెద్ద జమీందారీ వంశం వాళ్ళు, డబ్బులు అనేది తీసుకొని పోయి ఆమెకి మోపేస్తుంటాడు. వాళ్ళు మొత్తం తీసేసుకుంటారు, ఆయనకి దాని గురించి ఆలోచన కూడా ఉండదు. అలాగా వెళ్ళి 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 లాస్ట్కి ఇంకొక కోరిక పెడుతుంది. ఏమని అంటే, ఈ పక్క నుండి అమ్మలక్కల మాట విని ఈ మొత్తం చుట్టూ పరగణాల్లో ఎవరైతే వేమన వదిన ఉందో, వేమారెడ్డి మల్లమ్మ, మనం శ్రీశైలంలో ఆమె కథ వేరే వస్తుంది మళ్ళీ, ఆమె ఆయన వదిన, వేమనకి వదిన ఆయమ్మ. ఇంతమంది ఉన్నారు ముత్తైదువులు, కానీ ఆమె పున్నమి రోజు మిద్దె మీద ఎక్కి ఏదన్నా పని మీద ఉన్నప్పుడు లేదా చంద్రుడికి పూజ చేసినప్పుడు కన్నా నిలబడి చూస్తే అవతలికి 8 గ్రామాల అవతలికి ఆమె ముక్కర మెరుపు కనిపించదండి. ఎందుకంటే అప్పట్లో తాళి కనపడకూడదు బయట వాళ్ళకి, ఒక్క భర్తకి తప్ప. ముక్కర మాత్రం కనిపిస్తుంది. ఈ ముక్కర కనిపిస్తే ఎంత మెరిస్తే ఆమె అంత పతివ్రత అని లెక్క. సర్టిఫికెట్లు అట్లా ఇస్తుంటారు. ఆమె ముక్కర మెరిచిందంటే ఆమె చాలా పతివ్రతరా అని. ఆమె మిద్దె మీద ఎక్కినప్పుడు పున్నమి వెన్నెల్లో నిలబడితే ఆమె ముక్కరలోని వెలుతురు అంత స్పార్క్గా కొట్టేదట, ఆ చంద్రుని కిరణాలు దానికి పడి. అలాగా అందరూ చెప్తున్నారు మీ వదిన ముక్కర గురించి, నాకు ఒక్కసారి దాన్ని పెట్టుకోవాలని ఉంది అని. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ముక్కర అనేది సమస్య కాదు, ముక్కర వచ్చేసి ముత్తైదు పెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఒక వారకాంత అడుగుతా ఉంది, అంటే రోజుకొకరితో ఉండే ఒక ఆడది అలాంటి ముత్తైదు పెట్టుకునే ముక్కర కావాలని అడుగుతుంది. ఎప్పుడైతే ముక్కరని అడుగుతుందో ఆయన మాయవశుడు అయినప్పటికీ చక్కగా వచ్చి వదినమ్మ తల్లి లాంటిది అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటాడు. వచ్చి వదినతో భోజనానికి వచ్చినప్పుడు వదిన ఒక చిన్న మాట, చెప్పు నాయన, లేదు వదిన, ఎప్పుడు నేనేం కోరలేదు, నేను ఇదే ఒక్కసారి అడుగుతాను, కాదనకుండా ఇవ్వాలి నువ్వు. సరే అడుగు నాయన అంటూ, అప్పుడు ఏం లేదు వదిన, నీ ముక్కర కావాలా నాకు. ఆమె ఒక్కసారి హతాశరాలైపోతుంది. నాయన, ముక్కర ఎందుకు వాడతారో తెలుసా నీకు, ఎవరెవరు వాడతారో తెలుసా అన్నాడు. తెలుసుదనా, ముత్తైదులు వాడతారంట, కాకపోతే నీ ముక్కర ఒకరు అడిగినారు, దానికి ఇవ్వాలా. ఆమెకు అర్థమైపోతుంది వీడికి తారస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీనికి ఇంకా మాటలతో చెప్తే ట్రీట్మెంట్ జరగాలి, ఆపరేషన్ జరగాలి. అప్పుడు ఆమె ఏం చెప్తుంది, నాయన నేను ముత్తైదుని, నా ముక్కర నా చేతితో తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చే పున్నమికి నేను పైన మాడి మీద నిలబడతాను, నువ్వు వచ్చి నీ చేతులతో వెతుక్కొని పో, నేను ముత్తైదు నేను తీయకూడదు, తీస్తే మళ్ళీ భర్తకి ఆటంకం కలుగుతుంది. సరేలే వదిన, మాట ఇచ్చేసినాడు, అయిపోయి సంతోషం అయిపోయింది. వెళ్ళి సీదా విశ్వదకి ఇదే మాట చెప్తాడు, నేను మా అన్నయ్య మా వదిన చెప్పేసింది ఇస్తానని, నువ్వు దాని గురించి ఫికర్ చేయలేదు, మా వదిన మాట అంటే మాట. సరే ఏం చేస్తాడు, కరెక్ట్గా ఏదైతే పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమిని వేచి చూస్తూ ఉంటాడు. చివరి ఆఖరికి ఆ రోజు రానే వస్తుంది. ఒక పక్క అభిరాముడు 8 సార్లు పిలిచినా ఈయన బంగారం చేయడానికి వెళ్తుంది. ఇలాగ అయిపోయిన తర్వాత ఆ రోజు వస్తుంది, పైన ఆమె పూజ చేసేటువంటి చంద్రునికి ఈయన వెళ్ళి వదిన వదిన అని పరుగుతూ పోతాడు. నీకు గుర్తుందా, ఈరోజు నాకు ఒకటి ఇస్తానన్నావు. ఆమె భగవంతుని తలుచుకుని, అవును ఆయన ఇస్తానన్నాను, నేను చెప్పినాను కదా, నేను ఇవ్వకూడదు, నువ్వే వచ్చి తీసుకో. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, వీడికి కామం నశాలానికి ఎక్కిపోయింది, భక్తి అనే మార్గం మూసుకుపోయింది. వీడిని బయటికి లాగాలంటే తల్లిగా నేను ఒక్కదాన్నే ఈ బాధ్యత తీసుకోగలను. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, తన ఒంటి మీద బట్టలు అన్నీ తీసేసి ఆమె కాళ్ళు వెడల్పు చేసి ఇట్లా వంగి నా కాళ్ళ మధ్యలో నుంచి ముక్కర ఎప్పుకొని తీసుకోపోవచ్చు. ఎప్పుడైతే అప్పటి వరకు తల్లిలాగా చూసిన స్వరూపం అలాగ దిగంబరంగా కనిపించేపోయేసరికి ఆయనకి మైండ్ భ్రంశమైపోతుంది. ఏం రా, నేను ఎట్లా పని చేసేసిన, ఇంత మాయలో కూరుకుపోయినా నా వదిన ఎంత మనోవేదన చెందించేటువంటి కార్యానికి వస్తుంది. తీసుకొని పోయి అమ్మకి చీరేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి ఏడుస్తాడు. చూడండి, ఒక్కసారి లోపల గడ్డ కట్టుకున్న ఈ మూర్ఖత్వం ఏమైతే ఉందో అది ద్రవ రూపంలో వచ్చేసాయి. అలాగ రోజుల తరబడి ఏడుస్తాడు, ఎందుకు నేను ఇట్లా చేసినా, నేను మరీ ఇంత నీచుడైపోయినా అని. అప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆయన ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత చూడండి, ఒక గుహలో పోతాడు ఒంటరిగా. ఒంటి మీద బట్టలు కూడా గుర్తుండవు ఆయనకి. ఒక్కొక్కటిగా అన్నీ చిరిగి పాలిపోయి అన్ని బట్టలన్నీ వెళ్ళిపోతాయి. ఒక్క గోచి మాత్రం పెట్టుకొని ఉంటాడు ఆయన. వాళ్ళని అవధూతలు అంటారు. ఇంతకుముందు కూడా చెప్పినాను, ఆకాశాన్నే ఆచ్ఛాదనగా చేసుకున్న వాళ్ళని అవధూతలు అంటారు. అలాంటి ఒక అవధూతగా మారిపోతాడు యోగి వేమన. ఆయన శతకాల్లో తీసుకుంటే నీకు
లాస్ట్కి ఒక లైన్ ఏమొస్తుందంటే విశ్వద అభిరామ వినురవేమ అని వస్తుంది. విశ్వద అనేది వేశ్య, ముందు పెట్టినాడు ఆమె. అభిరాముడు మిత్రుడు, ప్రతి పనిలోనూ కష్టంలోనూ సుఖంలోనూ ప్రతిసారి వచ్చి హెచ్చరిస్తుంటాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ చేస్తున్నావు, ఇది చేయి అది చేయి. అభిరామ వినురవేమ అని. చూడండి, ఏ జ్ఞానం ఏ వేష నుంచి వచ్చిందో దాన్ని కూడా ఆయన మరవలేదు. ఆమెను ఫస్ట్ పెట్టినాడు విశ్వద అనే ఆమె పేరు. ఎందుకంటే ఆమె సావాసమే లేదంటే ఈ మోక్షం ఆయన కలిగేది కాదు. విశ్వద మిత్రుడు అభిరామ వినురవేమ అంటే తనకి తాను చెప్పుకుంటున్న సూక్తులు మనం ఈరోజు శతకం రూపంలో చదువుతుంటారు. ఇలాగా ఒక మనిషికి ఆత్మజ్ఞానం రావాలంటే నవవిధ భక్తుల్లో ఏదో ఒక భక్తి రావాలా. ఈయనకి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, ఆత్మ నివేదనం అంటారు. ఇంకా తన ఆత్మని భగవంతుడికి ఇచ్చేస్తాడు. తనకంటూ ఏది ఉండదు. అరుణాచలంలో ఉండే రమణ మహర్షుల వారు ఎప్పుడు దేహానికి ఏదైనా గాయమైతే నాకు గాయమైందని చెప్పేవాళ్ళు కాదు, దీనికి గాయమైందని చెప్పేవారు. ఆయన ఎప్పుడు శరీరాన్ని ఆత్మని వేరుగానే చూశాడు. మహానుభావులకి ముందే అర్థమైపోతుంది, దేహాన్ని మోసుకొని వచ్చాము, ఇదే దేహాన్ని మళ్ళీ వదిలిపెట్టేస్తాం, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, దేహం అనేది పడుతుంటుంది లేస్తుంది. ఇలాగా నవవిధ భక్తి మార్గాల్లో మనకి 9 మార్గాలు ఉంటాయి. అవి సూచనప్రాయంగా చెప్తా. ఫస్ట్ది శ్రవణం, వినడం ద్వారా మోక్షం పొందొచ్చు. దీన్ని ఈ ఫీట్ని ఎవరు చేసినారు మనకి ఇంతకుముందు పురాణాల్లో అంటే పరీక్షిత్ మహారాజ్ చేస్తారు. ఇక కీర్తనం అంటే ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలి. ఇలాగా ఈ కీర్తించడం ద్వారా ఎవరెవరు మనకి గుర్తు అంటే చైతన్య మహాప్రభు అనే మహానుభావుడు కానీ, లేదా నారదుడు నిరంతరం నారాయణ స్తోత్రం చెబుతుంటాడు కాబట్టి ఆయన. ఇక స్మరణం చేత మోక్షం పొందిన వాడు ఎవరు అంటే హనుమంతుడు, ఎప్పుడూ శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాడు, స్మరణం చేస్తూనే ఉంటాడు ఆయన్ని. ఇక పాదసేవనం ఇద్దరు చేసినారు మనకి, అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఏమంటే వాళ్ళు ఆ లోకంలో ఉండి బతికిపోయినారు, కానీ ఈ లోకంలోనే ఉంటే ఇప్పుడు మహిళా యాక్టివిస్టులు దాన్ని కూడా కేసేసేవాళ్ళు, ఎందుకేం ఓళ్ళకి ఎందుకు. ఇక లక్ష్మణుడు నిరంతరంగా మంచి ఉన్నా చెడు ఉన్నా ఆయన పాదసేవం చేసే దాంట్లో లక్ష్మణుడు కూడా చాలా ముఖ్యుడు. అర్చనం బృందావనంలో గోపికలు చేసినారు కృష్ణుని గురించి. వందనం ప్రహ్లాదుడు చేసినాడు. కేవలం వందనం ద్వారా మోక్షం పొందిన మహానుభావుడు ప్రహ్లాదుడు. ఇక దాస్యం కూడా హనుమాన్నే చేసినాడు హనుమంతుడు. సఖ్యం మాత్రం ఫ్రెండ్షిప్తో కూడా మోక్షం పొందొచ్చని నిరూపించిన మహానుభావుడు అర్జునుడు. ఆయన ఫ్రెండ్షిప్ చేసి 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 ఫ్రెండ్తో పాటు మోక్షం. ఇక ఆత్మ నివేదనం అనేది చివరాఖరికి ఇప్పుడు యోగ నివేదన మనకి ఏదైతే వచ్చిందో, ఎవరైతే దేవుళ్ళలో లీనం అయిపోతున్నారో వాళ్ళంతా ఆత్మ నివేదనం కిందకి వచ్చేస్తారు. ఇందులో ఒక ఉదాహరణని తీసుకుందాం. ఫస్ట్ది మనం చెప్పుకున్నట్లు శ్రవణం. అసలు చెవిలితే రాని మోక్షం, తపస్సు చేస్తే రాని మోక్షం కేవలం వినడం ద్వారా వస్తుంది అని, అది కూడా కేవలం 7 రోజుల్లో మోక్షాన్ని పొందిన మహానుభావుడు పరీక్షిత్ మహారాజు. చూడండి, జన్మతః అతని జన్మ చాలా అద్భుతమైనది. మనకి రీసెంట్గా మీరు కల్కి సినిమా చూసినారా? కల్కి సినిమాలో ఫస్ట్ షాట్ వస్తుంది, అశ్వత్థామ ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఫస్ట్ బ్రహ్మాస్త్రాన్ని దేని మీద ప్రయోగిస్తాడంటే పాండవులలో శేషం మిగలకూడదు, ఎందుకంటే నా తండ్రి ద్రోణాచార్యుని మరీ నీచంగా చంపేసినారు ఘోరంగా, వీళ్ళలో ఎవరూ బతికి ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆయన బ్రహ్మాస్త్రాన్ని పాండవుల ఆల్రెడీ వీళ్ళంతా చనిపోయి ఉంటారు, ఈ ఎవరైతే గర్భంలో ఉత్తర గర్భంలో ఉండే పిండం మీదకి ప్రయోగం చేస్తారు. శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చేస్తుంది. అంతటి అశ్వత్థామ మహా వీరుడు, మహా తపస్వి, పరమశివుడి దగ్గర నుంచి ఎన్నో వరాలు పొందిన మహానుభావుడు ఇంత నీచంగా ఎలా ఆలోచన చేయగలిగాడు అని చెప్పేసి ఆయన గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్తుని కాపాడతాడు. పరీక్షిత్తు బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, ఎందుకంటే వాళ్ళ నాయన అభిమన్యుడు మహాభారత పోరాటంలో చిరస్థాయిగా నిలబడగలిగిన ఒక యుద్ధాన్ని చేసి విరమణం పొందిన మహానుభావుడు. ఆయనకి ఉత్తరకి పుట్టిన కుమారుడే పరీక్షిత్తు. పాండవులకు ఏకైక వారసుడు, ఎందుకంటే ఉప పాండవులంతా అశ్వత్థామ చంపేస్తాడు పడుకున్నప్పుడు. పాండవులు కాకుండా వారసులు ఎవరైనా మిగిలినాడంటే పరీక్షిత్ మహారాజు మిగులుతాడు. ఇక్కడ పరీక్షిత్తు ఏం చేస్తాడంటే మంచి రాజ్యపాలన చేస్తుంటాడు. ఏ స్థాయిలో రాజ్యపాలన చేస్తాడంటే ఆయన హయాంలో రావాలంటే కలికి లోపలికి రావడానికి కుదరదు. ఆయన రాజ్యానికి అవతల వైపే ఉండిపోతాడు. ఆయన లాస్ట్కి వేడుకుంటాడు పరీక్షిత్తుని, అయ్యా ఇది నా టైము, కలి ప్రభావం మొదలు కావాలా, ఫస్ట్ అంతా మంచి మంచిగా తీసేసుకుంటారు, ఈ కలి అంటే అందరూ వద్దు వద్దు అని లాస్ట్ చివరాఖరికి లెక్క కట్టి నాకు ఒక యుగాన్ని ఇచ్చేసినారు, అందుకే ఇప్పుడు కూడా నువ్వు తక్కువ చేస్తే నాకు ఇబ్బంది అయిపోతుంది, టైం స్లాట్ నాకు ఇవ్వాలా అంటే అప్పుడు ఆయన పరీక్షిత్ ఏం చేస్తాడంటే, ఒరే నాయన సుభిక్షంగా ఉంది ఈ ప్రదేశం, నువ్వు ఎందుకు వచ్చి నాశనం చేస్తావు, పోనీ నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలంటున్నావు కాబట్టి కాలగమనం ప్రకారం కొన్ని కండిషన్లు పెట్టి ఆ కండిషన్లు అతిక్రమించిన వాళ్ళ మీదే నువ్వు వెళ్ళు, ఇంకా మిగతా వాళ్ళ మీద పోకూడదు అని చెప్పేసి
కలికే కండిషన్ పెట్టిన మహానుభావుడు ఈ పరీక్షిత్తు. ఇలాగా తన రాజ్యాన్ని చాలా బ్రహ్మాండంగా పాలించే సమయంలో ఈయన హస్తినాపురానికి రాజుగా ఉంటాడు. అలా రాజ్యపాలన చేస్తుండే టైంలో రాజ్యంలో చాలా సుభిక్షంగా పంటలు అయితేనేమి, భక్తి అయితేనేమి అందరూ చాలా సంతోషంగా ఉండేసారి ఒక్కసారి ఈయన అడవికి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ తన ఈ పరివారం ఏమైతే ఉంటుందో కొంచెం చెదురుముదురు వర్షం పడినందుకు డైవర్ట్ అయిపోతారు. అందరూ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోతారు. రాజు సింగిల్గా మిగిలిపోతాడు. ఆయన సైన్యం ఒక పక్క, ఈయన ఒక పక్క పోతాడు. అయినా ఈయన వీరుడు కాబట్టి అట్లే అడవిలో చూసుకుంటూ పోతాడు. ఆయనకి దాహం అవుతుంది. ముందు వెళ్ళి వెతుకుతూ పోతే ఆ దాహం ప్రీతంగా పెరిగిపోతుంది. సేవకుడు లేదు, ఎవరన్నా పిలిచి చెప్పిస్తామంటే అది రాదు. లాస్ట్కి ఏం చేస్తాడు, దగ్గర అట్లే వెతుక్కుంటూ పోతే ఒక ఆశ్రమం దగ్గర ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చొని, యాక్చువల్ ఆయన మౌన దీక్షలో ఉంటాడు. కొన్ని సంవత్సరాల తప్పటి మాట్లాడింటాడు ఆయన. అలాగా అటువంటి ఒక ఋషి దగ్గరికి పోయి అంటాడు, అయ్యా నేను ఫలానా దేశ రాజుని, నేను ఈ అడవిలో వేటకని వచ్చి ఇరుక్కుపోయాను, నాకు తాగడానికి నీళ్లు కావాలి, చనిపోయే స్థాయి వచ్చేసింది నాకు, దయచేసి నాకు నీళ్ళు ఇప్పించండి అంటారు. ఆయన తపస్సులో ఉండేవాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు, వాళ్ళకి బాహ్య స్మృతి ఉండదు వాళ్ళు. అలా సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి చెవులో ఏం పడవు. ఆయన అలాగే తపస్సు ఉంటాడు. ఈయనకి దాహర్తి ఎక్కువైపోతుంది. కోపంతో ఏమంటాడు, స్వామి ఇంత దీనంగా ఒక రాజ్యానికి రాజు అయిన వాడిని మోకరిని మిమ్మల్ని అడుగుతుంటే కనీసం నన్ను చూడను కూడా చూడట్లేదు కదా, దాహాన్ని నాకు ఒక దారి చెప్పండి, మీరు నీళ్లు ఇవ్వకపోయినా పర్లేదు. ఆయన కదలడు. ఈయనకి కోపం వచ్చేస్తుంది. ఆహా ఎంత పొగరు, ఒక దేశ రాజు అడుక్కునే వాళ్ళలాగా వచ్చి యాచిస్తుంటే కేవలం నీళ్ళని నువ్వు చెవులో కూడా వేసుకోకున్నట్ల పెద్ద తపశ్శాలిలాగా తపస్సు చేస్తావా నువ్వు అని ఈ శమీక ఋషి అనే ఋషిని అవమానించాలనే ఉద్దేశంతో అక్కడే పొదల్లో చచ్చి పడి ఉన్న ఒక పావుని తీసుకొని వచ్చి అతని మెడలో వేసేస్తాడు. వేసి ఇది నీకు సరైన శాస్త్రి అని ముందుకెళ్ళిపోతాడు. ఈయన ముందుకు వెళ్ళిపోయేటప్పుడు ఈ శమీక మహర్షి యొక్క కొడుకు శృంగి అని ఉంటాడు, మహాతపస్వి అని. ఆయన తండ్రి దగ్గరికి వచ్చే మార్గంలో ఈ రాజు ఇటుగా కోపంతో వచ్చేది, అక్కడ తండ్రి గొంతులో పాము ఉండేది చూస్తాడు. ఆయనకి అర్థమైపోతుంది. నాయనంటూ కథలు ఎక్కడ ఎల్లకొచ్చిన ఆయన ఉంటాడు. ఈ పాము అక్కడ ఉందంటే ఈడేదో చేసి ఇచ్చాడు. చూడండి ఎవరు మీరు అంటారు. నన్ను గుర్తుపట్టలేదా, నేను రాజుని, పరీక్షిత్ మహారాజు. అవును ఏం జరిగింది అని అడుగుతాను. ఏమి ఆ పెద్ద మనిషి కూర్చున్నాడు, చచ్చిపోయేటట్లున్నాను, ఒక దేశానికి రాజు, నేను చచ్చిపోతే నా రాజ్య ప్రజల పరిస్థితి ఏమి, నాకు నీళ్లు కావాలని అడిగితే కనీసం కళ్ళు కూడా తీయట్లేదు, కనీస సంస్కారం లేదా ఆయనకి అని చెప్పి ఆయన అంటాడు, చూడండి ఆయన కొన్ని సంవత్సరాలుగా మౌన దీక్షలో ఉన్నాడు, ఆయన ఎప్పుడు తపస్సులో ఉంటాడు, ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటాడు, ఎప్పుడు బాహ్యంలో ఉంటాడు, నాకే చెప్పడం కుదరదు. అటువంటిది మీకు ఎలా తెలుస్తుంది, మీకు అర్థం కాదు. కానీ మీరు తెలిసో తెలియక ఒక పెద్ద పొరపాటు చేసినారు. అంతటి మహానుభావుడికి మీరు అవమానం చేసినారు, చచ్చిన పావుని గొంతులో వేసి అవమానించినారు. దీనికి పర్యవసానంగా నా యొక్క తపస్సు శక్తి అంటే నా జీవితంలో నేను సంపాదించుకున్న తపశ్శక్తిని అంతా కూడగట్టుకొని నీకు ఒక శాపం ఇస్తున్నాను. ఏమి అంటే నా తండ్రి అంతటి గొప్పవాడిని నువ్వు అవమానించినందుకు గాను, ఒక మామూలు వ్యక్తి అవమానించుంటే నేను బాధపడేవాడిని గాను, ఒక రాజుగా ఒక విచక్షణతో ఉండాల్సిన ఒక రాజు నువ్వు ఈ పని చేసినావు కాబట్టి ఇది 4 తరాలకు నిలబడిపోవాలి ఈ శాపం అని చెప్పేసి ఏం చెప్తాడు, ఏ చచ్చిన పామునైతే నా తండ్రి గొంతులో వేసినావో అటువంటి సర్పం చేతనే నువ్వు మరణిస్తావు, అది కూడా 7 రోజుల్లోనే. దీనికి తిరుగులేదని నువ్వు ఏ దేవుడిని కోరుకుంటావో కోరుకో, ఏ దేవుడు అడ్డొస్తాడో నేను చూస్తాను అంటాడు. ఆయన తపశ్శక్తి చూడండి ఎంత శక్తి గొప్పగా ఉంటుందంటే, యా దేవుడు కాపాడతాడో అది చూస్తాను నేను. పోయింది పరీక్షిత్తుకు ఒక్కసారి కాళ్ళలో కంపరం మొదలైపోతుంది. ఏం రా నేనేం చేసినాను, చిన్న దాహం కోసం నేను కూడా ఇంత అవమానం చేయాలంతటి విషయం అని తప్పున కాళ్ళ మీద పడిపోతాడు. శృంగి, అయ్యా మహానుభావ క్షమించండి, నేను దాహార్తిలో ఉండే వ్యాఘ్రతతో కోపంతో నేనేదో తప్పు చేసేసినాను కానీ చేయాలన్న ఉద్దేశం కాదు. నేను కూడా ఎన్నో యాగాలు యజ్ఞాలు చేయించినాను, ఎంతోమంది ఋషుల్ని పోషిస్తున్నాను, నేను నా మీద కొంచెం కరుణ చూపించండి. ఆయన అంటాడు, నా ఈ శాపానికి తిరుగులేదు. ఎందుకంటే నేను మామూలుగా ఇచ్చిన శాపం కాదు, నా మొత్తం తపశ్శక్తిని దారపోసించిన శాపం. ఇప్పుడు నీకు ఇచ్చిన తర్వాత నా గిన్నెలో ఏం మిగిలేదు, నేను మళ్ళీ తపస్సు చేసుకోలేదు, ఇంకా నేనేం చేయలేను, ఇక నీకు తోచింది నువ్వు చేసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. తండ్రి గొంతులోని పాము తీసేసి ఆయనకి సంప్రోక్షణ చేసి ఆయన సమాధి స్థితిలో అలాగే ఉంటాడు. ఈయన వెళ్ళిపోతాడు. ఇది అయిపోయిన తర్వాత ఈయన రాజ్యానికి వస్తాడు, సేవకులు దొరుకుతారు. రాజ్యాన్ని చేరిన తర్వాత నుంచి ఆయనకి అదొక ఆలోచన మొదలవుతుంది. చూడండి 7 రోజుల్లో చనిపోతారంటే ఎవరికి ఆలోచన రాదు. ఇంత
మంచి భోగమైన జీవితం, చుట్టూ అంతా సేవకులే, ఏం కావాలనే చెప్పడం చేస్తే వచ్చే ఈ టైంలో మనిషి 7 రోజులు పోతాడన్నప్పుడు ఆయనకి తన వీటి మీద కాకుండా, భోగాల మీద కాకుండా నేనేం సాధించలేదే, ఇంకా చనిపోయే సమయం వచ్చేసింది, దేవునికి సంబంధించిన ఏ కార్యం నేను ఇంకా చేయలేదే, అంటే దేవుడికి దగ్గరయ్యే కార్యాలు ఏవి చేయలేదు అని ఆయన బాధపడుతూ ఏం చేస్తాడు, గంగా నది ఒడ్డుకు వస్తాడు మనశ్శాంతి కోసం. ఇంకా రాజ్యంలో ఉంటే అది ఇది ఇదే తలకనట్టు ఉంటుంది. ఫస్ట్ ఈ జాగా చేంజ్ చేసి గంగా నది ఒడ్డుకు వస్తాడు. గంగా నది ఒడ్డుకు వస్తే అక్కడ శ్రీమద్ భాగవతాన్ని కొంతమంది శిష్యులకి కూర్చోపెట్టి ఈ శుకదేవి గోస్వామి అనే ఒక మహానుభావుడు చెప్తా ఉంటాడు భాగవతాన్ని. ఆయన చెప్పేది వింటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఒక కృష్ణుడి లీలలు, విష్ణుమాయ ఎంత బాగా ఉంటుందని చెప్పేసి ఏం చేస్తాడు, మెల్లిగా వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చుంటాడు. ఆయన మహానుభావుడు ముఖం చూస్తేనే తెలిసిపోతుంది, ఏదో సమస్యలో ఉన్న పెద్ద సమస్యలో ఏమైంది అని అంటే ఈయన ఉండేదంతా చెప్తాడు. స్వామి, నాకు ఉండేది 7 రోజులు. ఈ 7 రోజుల్లో నేనేం చేయగలను, నేను మోక్షానికి చేరడానికి ఏదన్నా సులభమైన మార్గం ఉంటే చెప్పండి, ఎందుకంటే అంతకు మించిన ఆయుష్ నాకు లేదు. అప్పుడు ఆయన అంటాడు, మంచో చెడో జరిగిపోయింది, జరిగిన దాని గురించి ఎప్పుడు ఆలోచించాలి, ఎందుకంటే దాన్ని నువ్వేం చేయలేవు, జరగాల్సింది నీ చేతిలో ఉంది కాబట్టి దీని మీద ఆలోచించాలి. సరే, అది కూడా మీరే చెప్పండి ఏం చేయాలని. ఏమి చేయద్దు, రోజు తెల్లవారుజామున పొద్దున్న తల స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని వచ్చి నా దగ్గర కూర్చో. ఈ 7 రోజులలో లాస్ట్ 1 రోజు ఉన్నంత వరకు నీకు చెప్తా, ఇంకా అవసరమైతే నేనే నీకు వచ్చి 7వ రోజు కూడా చెప్తా. నీకు 7 రోజులు శ్రీమద్ భాగవతాన్ని మనసు పెట్టి ఆర్ద్రతతో నువ్వు ఎలాగైతే నేను చెప్తున్నానో అక్కడ నువ్వు ఉన్నట్టుగా ఊహించుకొని దాన్ని మైండ్లోకి ఎక్కించు. ఎప్పుడైతే భాగవతం నీ తల్లో దూరడం మొదలు అయిపోతుందో నీకు మరణం మీద భయం తక్కువైతూ పోతుంది. ఎందుకంటే మరణానికి భయం మనం పెడుతుంది, మరణం మమ్మల్ని చూసి భయపడాలి, ఇట్లాంటి వాడిని నేనేం తీసుకోపోతారా, అలా ఉండాలా, నువ్వు ఇంత పెద్ద రాజు, క్షత్రియుడివి, నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుంటూ అయిపోతుంది. ఆయన ఏం చేస్తాడు, పాపం ఈ గురువు దగ్గర నుంచి రోజు భాగవతాన్ని వినడం మొదలు పెడతాడు. అంటే శ్రవణం చేస్తుంటాడు. చివరి ఆఖరి రోజు వస్తుంది, తన రాజ్యానికి వెళ్తాడు. ఎందుకంటే అందరికీ అప్పగింతలు ఉంటాయి కదా, అది ఇది చూసి గురువు గారిని కూడా తీసుకెళ్తాడు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉండే ఒక సైన్యాధికారి ఏం చేస్తాడంటే, అలా ఎలా ప్రాణం పోతుందో నేను చూస్తానని ఆయన వంతు ప్రయత్నంగా ఆయన నీళ్లలో ఒక పెద్ద కందకం లాగా చేసి ఆ కందకం మధ్యలో ఒక నిర్మాణాన్ని గావించి అందులో రాజుని పెట్టాలా అనేది ఆయన ఉద్దేశం. రాజు రాజ్యానికి వెళ్ళిన వెంటనే ఆయన అంటాడు, ప్రభు మీరు అక్కడ ఉండండి, మీకు నేను సెక్యూరిటీగా ఉంటాను అని తెలిసిపోతుంది. అరే అది సామాన్యమైన శాపం కదరా, మీరు ఏం చేసినా నిలబడదంటే, ప్రభు మా వంతు మేము కూడా చేయాలి కదా, మా బాధ్యత ఉంది, సెక్యూరిటీగా మేము కాపాడాల్సింది కాపాడాలి. అప్పుడు ఏం చేస్తాడు, పెద్ద కందకంలో ఏ పురుగు పోకున్నట్ల దాంట్లోకి కొన్ని ద్రవ్యాల్ని, రసాయనాల్ని వేసి ఏదైనా పురుగు పుట్ర పడితే కూడా ఆ విషానికి వాటికవే ఇది కావాలి, అటువంటిది తయారు చేసి మధ్యలో ఒక ఇది తయారు చేసి పైన ఒక మినార్ లాంటిది కట్టి అందులో ఆయన వచ్చే ఏర్పాటు చేస్తాడు, ఆయన కూర్చొని ఏర్పాటు. అక్కడ ఎప్పుడైతే పరీక్షత్తు వెళ్ళి ఆ మందిరంలో ఉండడం మొదలు పెడతాడు. ఇది ఒక కథ. ఇక్కడ ఏమైపోతుంది, ఎవరైతే శపించినాడో అటువంటి పాము చేతని నువ్వు కల్పించుకొని చేస్తావని ఆ పాము ఆర్డర్ ఎవరికి పోతుందంటే తక్షకుడు అనే పాముకు పోతుంది. దానికి వచ్చిన ఆర్డర్ ఏమంటే పోయి పరీక్షితుని చంపేసి రావాలి. అది డ్యూటీ మీద వస్తూ ఉంటుంది. డ్యూటీ మీద వచ్చేటప్పుడు చాలా కసి మీద ఉంటుంది, పరీక్షితుని వేసి చీరాలా, ఇంత చేసినాడినా మా ఋషి ఆజ్ఞానుసారం నేను కొరకడానికి పోతున్నాను, కొరికేస్తే ఒక పని అయిపోతుంది. వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఋషి తారసపడతాడు ఈ తక్షకుడికి. పోయే దారిలో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఒక్క క్షణం ఆగుతారు. అయ్యా మీరు మహానుభావులు ఉన్నారు, ఎక్కడికి పోతున్నారు అని ఈ తక్షకుడు ఈ ఋషిని అడుగుతాడు. ఆయన పేరు కౌశికుడు సార్. అడిగితే లేదయ్యా ఇట్లా రాజుకి ఏదో పాము కాటు వల్ల మొల్లమని చెప్పినారు, నేను నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఎటువంటి పామైనా నేను చదివే మంత్రానికి భస్మం అయిపోవాలి, అటువంటి మంత్రం ఉంది, రాజు దగ్గరికి పోయి రాజుని కాపాడదామని పోతున్నాను అంటాడు. వరే ఏ రా, నేను డ్యూటీలో పోతుంటాడు, కరెక్ట్గా నాకు తగిలినాడు, నువ్వెవరు అని అడుగుతాడు. అది పాపం పుణ్యకాలం కాబట్టి అబద్ధం చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్తాడు, నేను తక్షకుడిని, యాక్చువల్గా నేనే కొరికెక్కుపోతుంది, నువ్వు ఈడ దొరికినా బాగైంది, కొరకొద్దు నువ్వు అంటాడు. బాగా చెప్తావయ్యా, నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినా నేను పోయి ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే.
ఈరోజు టైం క్లోజ్ అయిపోతుంది, ఈరోజు క్లోజింగ్ టైంకి క్లోజ్ అయిపోవాలి అతని ఇష్యూ. ఆయన అంటాడు, ఎట్లా పోతావు, నేనున్నాను కదా, పోయి చూస్తాను అంటాడు. ఆహా, నీ అట్లా వాళ్ళని చాలామందిని చూసుకుని వచ్చినానరా, ఇదేం కుదరదు, ఇద్దరికి మంచి వార్ పడుతుంది. అప్పుడు ఏమంటాడు, ఇద్దరు మనం కొట్టుకునేది వద్దు, ఎవరో వాడు చచ్చేవాడు మూడో వ్యక్తి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. నేను ఒక షాట్ ఇస్తాను, నేను అది చూసి కూడా నువ్వు నన్ను నమ్మలేదు అంటే అప్పుడు మాట్లాడదాం. తక్షకుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద చెట్టు ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి ఒక పురాతనమైన చెట్టు, చాలా విడతతో ఉంటుంది. పోయి ఒకే ఒక్క కాటు దానికి వేస్తే ఆ మొత్తం చెట్టు ఆ విష ప్రభావానికి ఎండిపోయి కరకరలాడుతూ టక్కని కింద పడిపోతుంది. అంతటి వటవృక్షం. ఆయనకి కౌశికుడికి భయం అయిపోతుంది. ఇంత విషయం ఆయన రాజు బతికే ఛాన్సే లేదు. అప్పుడు అంటాడు, సరే ఇప్పుడు నీవు నీ విద్య ప్రదర్శించినావు, ఇప్పుడు నేను నాకు తెలిసిన విద్య ప్రదర్శిస్తానని ఆయన గురుదేవుడిని తలుచుకొని, ఆయన ఏ చెట్టుకైతే ఆయన కొరికింటాడో, ఏదైతే నిర్జీవంగా పడి ఉంటుందో అదే చెట్టు దగ్గరికి పోయి మంత్రజలాన్ని తీసుకొని సంప్రోక్షణ చేసి దాని మీద వేస్తాడు. యథాలాపంగా చెట్టు ఎలా ఉండేదో అలా నిలబడుతుంది. అప్పుడు తక్షకుడికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. నాకంటే పెద్దోడు అంటున్నాడు, ఇప్పుడు వేసేది ఎట్లా, వీడిని మాటల్లో పెట్టాలి. ఈయన మాట చూడాయన, నువ్వు ఒక డ్యూటీ మీదనో నేను ఒక డ్యూటీ మీదనో, కానీ నాది కంపల్సరీ చేసి తీరాల్సిన డ్యూటీ, నాకు ఆర్డర్స్ వచ్చినాయి. నువ్వు అట్లా కాదు, నువ్వు కాపాడచ్చు కాపాడకపోవచ్చు, రాజు నిన్నేం వెయిట్ చేయట్లేదు, వీడొచ్చి కాపాడతాడని. నువ్వు ప్రేమతో నువ్వు పోతున్నావు. ఎందుకోసం పోతున్నావు రాజు దగ్గరికి? రాజును కాపాడితే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధనం సమకూరుతుంది, నాకంటూ ఒక హోదా ఉంటుంది. రాజు కాపాడితే ఎంత ఇస్తాడో అందుకే 10 ధనాన్ని నేను ఇస్తాను. ఆయన దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నా దగ్గర మణులు ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరూ తాకని విలువైన మణిమయ ఆభరణాలు ఉన్నాయి నా దగ్గర, వాటిని తీసుకొని నీకు తీసుకొని వెళ్ళిపోతాను. అవి తెచ్చి అడ్రస్ ఇచ్చి స్లిప్ రాసి పంపించేస్తాను, నువ్వు అక్కడ కలెక్ట్ చేసుకుని పోయి. తక్షకుడు బాయ్ చెప్పి పోయి ఈయన వెళ్తాడు. పోతే ఫుల్ బందోబస్తు ఉంటుంది. ఏం చేయాలి, నీళ్ళలోకి దిగితే చచ్చిపోతాం. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఒక్క సూక్ష్మ రూపాన్ని, దానికి తక్షకుడు అంటే సామాన్యమైన, మనం ఇంతకుముందు చెప్పిన కథలో కద్రువా వినతలలో 1000 మంది పాములు పుట్టింటారు కదా, అందులో పాములు తక్షకుడు. ఈ తక్షకుడు ఏం చేస్తాడంటే, ఎట్లయినా పైకి పోవడానికి మార్గం లేదు. సరే ఏం చేస్తారు, పూజలు చేపించుంటారు ఆయన ఆయుష్ కోసం. ఆ ఆయుష్ కోసం చేసిన పూజ ప్రసాదం ఇవ్వడానికి వేద పండితులు పళ్ళెంలో పళ్ళెం పెట్టుకొని పోతూ ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు అన్నీ చెక్ చేస్తుంటారు. అప్పుడు తక్షకుడికి అర్థమైపోతుంది, నాకుండే ఏకైక మార్గం ఇది ఇడిసినా లేదు. టక్కన ఏం చేస్తాడో, తాను ఒక సూక్ష్మరూపం తీసుకొని ఎవరైతే వేద పండితులు పళ్ళెంలో పళ్ళు పెట్టుకుని పోతుంటారో ఒక పండులో ఒక చిన్న పురుగు రూపంలో దూరేస్తాడు సూక్ష్మంగా. సరే అని వీళ్ళు మామూలుగా చెక్ చేసి పళ్ళెం తీసుకొని పైన పెడతారు. పైన పెట్టిన తర్వాత పరీక్షిత్ మహారాజుకి సంపూర్ణ జ్ఞానం వచ్చేసి ఉంటుంది, చావు మీద ఎటువంటి బాధ ఉండదు. ఆయన ఆరాంగా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. పోతే ఏమవుతుంది, ఈ రోజైనా పోవాల్సింది, ఇంకొన్ని రోజులకైనా పోవాల్సింది. ఆయన ప్రశాంత చిత్తుడై ఉండేది చూసి వీళ్ళకి భయం అవుతుంటుంది, ఏమీనకి అసలు మాకింత టెన్షన్ అవుతుంటే ఆయన ఏం అలా ఉన్నాడు. తీరా వేద పండితులు వస్తారు, ప్రభు మీకోసం సంపూర్ణ ఆయుష్ కోసం ఎన్నో పూజలు చేసినాం, హోమాలు చేసినాం, మీకు ఏది జరగదు, కొంచెం ఈ గడియల బట్టి దాటిపోతే మిమ్మల్ని జయించేవాడు లేదు అని తమ వంతుగా వచ్చిన మర్యాదపూర్వకంగా తాము తెచ్చిన ఈ ప్రసాదాన్ని పళ్ళని చేతికిస్తారు. ఎప్పుడైతే రాజు చేతికి ఆ పళ్ళెం పోతుందో ఆ పండుని తీసుకొని చూస్తాడు. అతని ఆ పండులో నుంచి కిందకి టప్ అని సూక్ష్మ రూపంలో ఉండే ఈ తక్షకుడు కింద పడి సడన్గా అంత పెద్దగా ఒకే కట్ చేస్తాడు కాలు. ఒకే దెబ్బకి పరీక్షిత్ మహారాజు కింద నేలపోతాడు. అలాగా ఒక మనిషి ఆయుష్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ కథ మహాభారతంలో చాలా ముఖ్యమైన కథ. ఎందుకు వస్తుంది ఈ కథ అంటే, ఇందులో నువ్వు వెతుక్కోగలిగితే ఎన్ని నీతులు కావాలో అన్ని నీతులు దొరుకుతాయి. ఒక రాజుకి తగ్గ ప్రజ ఉండాలా అనేది కౌశికుడు ఎప్పుడైతే లంచానికి లోబడి తన విద్యను వదిలేసి రాజును కాపాడకుండా వెళ్ళిపోతాడు, అంటే రాజు దగ్గర కింద ఉండేవాడు కూడా ప్రజ కూడా బాగుండాలా అని ఒక కథ చెప్తుంది. అంతటి మహానుభావుడు శ్రీకృష్ణుడిచే రక్షింపబడ్డవాడు చివరి ఆఖరికి ఒక పాముల కాటులో చనిపోయాడు. ఎందుకంటే కేవలం క్షణికమైన ఒక్క కోపాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. ఆయన రాజ్యంలో మంచివాడే, ప్రజలకు మంచివాడే, దేవుడు లాంటి వాడు. కానీ ఫైనల్గా ఒక్క క్షణం వచ్చిన ఆ కోపాన్ని తట్టుకోకున్నట్టు ఒక ఏదైతే ఋషి మీద పాము వేస్తాడో చచ్చిన పాముని, అదే ఆయనకి
కాలసర్పం అయిపోతుంది. అంటే నీ మైండ్ మీద కంట్రోల్ నిరంతరంగా ఉండాలి. ఒక్కొక్కసారి నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు ఒక జీవిత కాలాన్ని కూడా మార్చలేదు. అందుకు ఈ కథ చాలా సూక్ష్మమైనది. ఇందులో మనకి తెలుసుకోవాల్సిన ఇంకొక నీతి ఏమంటే, ప్రారంధం అనేది రాసుకుని వచ్చాడు అంటే నువ్వు ఏమి చేసినా ఎటు చేసినా మళ్ళీ తిరిగి వచ్చి కథ అక్కడే నిలబడుతుంది. ఇది మనకి ఈ పరీక్షిత్ మహారాజు శ్రవణం చేత కేవలం శ్రీమద్ భాగవతాన్ని 7 రోజులు విని మోక్షాన్ని పొందిన మహానుభావుడు కాబట్టి ఆయన కథని ఇక్కడ నేను ఉదాహరణగా చెప్పాల్సి వచ్చింది. ఇంకా మనకి సినిమాలు అంటేనే కొందరికి ఒక చిన్న చూపు వస్తుంది. నేను చాలా సినిమాలు చూస్తాను, మళ్ళీ నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉంటాను కూడా. సినిమాలో కూడా చాలామంది తాత్వికులు ఉన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ మీరు చూస్తుంటారు ఏమైనా ఛానల్, భక్తి ఛానల్లో వస్తుంటారు. ఇంతకుముందు సినిమాలకు పాటలు కూడా రాసినాడు. ఇప్పుడు మొత్తం ఆధ్యాత్మిక పదంలో ఉన్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు అయితే, గరికపాటి గారు అయితేనే, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు మంచి సమాన కాల భక్తులు, చాలా మంచి నాలెడ్జ్. అలాగే కొందరు యాక్టర్స్లో కూడా మంచి తాత్వికులు ఉన్నారు. అందులో ఎంఎస్ నారాయణ గారు పరమశివ భక్తులు. ఆయన చాలామందికి తెలియని విషయం. ఆయన ఒక కవిత రాసుకునేది ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన చెప్తూ చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయినాడు. నేను ఎందుకు ఇంత ఏడుస్తున్నాడైనా, ఆ కవితలో అంత ఏముంది అని నేను దాన్ని ఒక్కసారి వినడం కాకుండా ఒక పేపర్లోకి వేసుకొని దాన్ని రాసుకొని ఒక 4 సార్లు చదివినా. అప్పుడు నా కళలో కూడా నేను వచ్చాను. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ గురించి తెలుస్తుంది, కానీ ఒక మగాడికి బిడ్డ గురించి లేదా తెలియాలంటే చాలా కష్టం. ఎందుకంటే మగవాడు ఎమోషనల్గా పెద్దగా టచ్ కాడు, ఎప్పుడో రేర్గా. ఆడవాళ్ళు ప్రతిదాన్ని ఎమోషనల్గా తీసుకుంటారు. ఆయన వేసిన 4 లైన్లు చదువుతాను వినండి మీరు. తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లి ఉంటే జడలు కట్టనిచ్చేదా, తల్లుంటే పులితోలు కప్పనిచ్చేదా. తల్లుంటే విభూతి రాయనిచ్చేదా, తల్లుంటే శ్మశానంలో తిరగనిచ్చేదా. తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంతటి గనుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గనుడవు. ఆయనకు తల్లి లేదంతటి గొప్పవాడైనాడు. మనకంతా తల్లులు ఉన్నారు, మరి ఘనమంత గొప్పవాడు కావాలి. ఈ కథ నిజంగా ఆయన ఎంత హృదయంగా రాసినాడంటే, ఇక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి బ్రహ్మానందం తనికెల గారు గోదావరి జిల్లాలో ఒక షూటింగ్ కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ ఊర్లో పెద్దగా అకామిడేషన్ ఉండదు. పల్లెటూరులో బాగా మన స్థాయి నటులు అంటే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా డౌన్ ట్రాడని ఉంటారు యాక్టర్స్లో కూడా. వాళ్ళు ఏం చెప్పినారంటే అక్కడ ఉండే ప్రొడక్షన్ వాళ్ళకి, బాబు మా కోసం మీ రూములు పెద్దగా ఆలోచించేయండి, మాకు ఏదైనా గుడి ఉంటే మేము అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటాం, మాకు ఏం ఇబ్బంది లేదు, మీరు ఏర్పాట్లు చేసుకోండి హీరోయిన్లకి. సరే, నేను ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, తెచ్చి ఆయనకి ఒక శివాలయం ఉంటే చూపించండి అయ్యే గుడిలో. తనికెళ్ళ భరణికి ఇప్పటికీ ఒక అలవాటు ఉంది, ఏ ఊరికి పోయినా ఒక శివాలయం వెతికి దర్శనం చేసుకుని వస్తారు. అలాగా ఇద్దరు బ్రహ్మానందం తనికెళ్ళ భరణి గారు ఒక గుడిని వెతికితే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు హెల్ప్ చేసి ఊరోళ్ళ హెల్ప్ తీసుకొని ఒక చిన్న గుడిలో తీసుకొని వచ్చి ఇస్తారు. చాలా చిన్నగా ఉంటుంది గుడి, శివాలయం. అక్కడ దాదాపు ఒక 70 సంవత్సరాల పైబడిన ఒక అర్చకత్వం చేస్తూ ఉంటాడు. వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళినప్పుడు 1-2 గంటల సమయంలో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి నమస్కారం చేసి ఆయన అర్చకుడిని అడుగుతారు, అయ్యా అభిషేకం ఏమైనా చేస్తారా. ఆయన ముఖం కోపంగా చూసి, ఇప్పుడు టైం ఎంత అయింది నేను, అదే 1:30-2 కాస్తుంది, ఈ టైంకి అభిషేకం ఎవరైనా చేస్తారా. లేదండి, ఒకళ్ళు ఈరోజు కుదరకపోతే రేపు మేము ఇదే ఊళ్ళో ఉంటాము, మీరు ఏ సమయానికి చెప్తే ఆ సమయానికి వస్తాం, అభిషేకం చేయించాలనుకుంటున్నాను. సరే, అట్లయితే పొద్దున్న 7:30కి వచ్చేసండి, నేనంతా సిద్ధం చేసి ఉంటాను, పూజ చేస్తాను. గుళ్ళో కూర్చుంటారు. ఈయన వాక్లు వేసుకొని పోవాలి. కూర్చొని మీరు ఇక్కడే కూర్చుంటారా అంటే, అవునండి, ఇట్లా సినిమా వాళ్ళ మేము ఒక షూటింగ్ కోసం వచ్చినాము. పర్వాలేదు, ఇక్కడ కూర్చోండి, గర్భాలయం వాక్లు వేసుకొని నేను వెళ్ళిపోతా, మీరు ఒక్కడే వెళ్ళేటట్టుంటే నాకు చెప్పి వెళ్ళి వాక్లు వేసుకుంటాను. సరే అని చెప్పి బ్రహ్మానందం తనికెల వాళ్ళు ఇద్దరు మాట అట్లాగే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. సాయంత్రం వాళ్ళకి అక్కడికే ప్రొడక్షన్ వాళ్ళు తెచ్చి పెడుతుంటారు, స్నాక్స్ కానీ టీ కానీ. వాళ్ళకి తెచ్చిన ప్రతి ఐటెంని వాళ్ళు అర్చకుడిని అడుగుతుంటారు సాయంత్రం, స్వామి మీరు ఏమైనా తీసుకుంటారా. లేదు, అలా అయిపోతుంది. ఒకరోజు అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి వస్తారు. 7:30కి వచ్చిన తర్వాత ఆయన అభిషేకానికి సిద్ధం చేసి ఉంటాడు. వాళ్ళు అభిషేకాన్ని కూర్చోబెట్టి అభిషేకం చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. చాలా పురాతన లింగం ఉంటుంది.
గుడి మాత్రం చాలా చిన్నది. స్వామి చాలా సంతోషమైంది. ఈ పూజకి ఎంత తీసుకుంటారు మీరు అన్నాడు. 1000 రూపాయలు తీసుకుంటానయ్యా. సరే అని 1000 రూపాయలు ఇస్తాను. ఇంకొక 1000 రూపాయలు మళ్ళీ చేతికి ఇస్తాను. ఆయన 1000 రూపాయలు పట్టుకొని ఈ 1000 రూపాయలు ఎత్తిపిస్తున్నారండి. మీకు ఇక్కడ పూజలు పునస్కారాలు తక్కువ, గౌరవం అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చేస్తాం. ఈ ఊర్లో మీకు ఏం జరుగుతుందో ఏమో, మీ మీద గౌరవంతో ఇస్తున్నాం. నా మీద గౌరవం ఉంటే 1000 రూపాయలు నువ్వు అవమానిస్తున్నావు అని అంటాడు. సరే అని ఏం చేస్తాడు, ఆ 1000 రూపాయలు తీసుకొని వాళ్ళ ఎదురుగా తీసుకొని పోయి హుండీలో వేసేస్తాడు. ఎందుకంటే దేవుని డబ్బు నువ్వు తిరిగి తీసుకోకూడదు, అది కూడా నీకు మంచిది కాదు. వాళ్ళు అనుకుంటారు ఈ కోపంలో కూడా మా మంచి ఆలోచన చేస్తున్నాడు. తీసుకొని పోయి వాళ్ళ ఎదురుగా హుండీలో వేసేసి లోపలికి పంపిస్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. పని అభిషేకం అయిపోతుంది. చెప్తాడు మీరు కూర్చోండి, నేను వెళ్ళిపోతా, అట్లేమైనా ఉంటే అర్జెంట్ పిలిపియండి, నేను వస్తాను. ఆయన పోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఆయన గురించి డిస్కషన్ మొదలు పెడతారు. ఏమని మొదలు పెడతారంటే, ఆయనకి వెటకారం అనుకోవాలా, లేదా డబ్బు మీద వ్యామోహం లేదా, దేనికోసం ఆయన 1000 రూపాయలు మేము ఇచ్చింది తీసుకోలేదు, ఒక 1000 పెట్టుకుంటే ఆయన కూడా ఏదో పనికి వచ్చేది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ వాళ్ళే అనుకుంటారు, లేదు ఒక్కొక్కరు అలా తీసుకోరు, అప్పనంగా వచ్చింది ఏది తీసుకోరు. సరే అలాగ గడిచిపోతుంటే ఆ రోజు మధ్యాహ్నానికి భోజనాలు వస్తాయి మళ్ళీ అందరికి. అప్పుడు అంటారు స్వామి గారు, నిన్నటి నుంచి మీరు ఏమడిగినా తీసుకోవట్లేదు, కనీసం ఈ భోజనం అయినా తీసుకోండి అంటాడు. అన్నదా భావించద్దండి, నేను బయటది ఏది తీసుకోను, నా ఇంట్లో నేను వండుకొని తింటాను. నా ఇంట్లో ఎవరు లేదా, అంతా వేరే ఉంటారు, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ నాది నేను వండుకొని తింటాను, నేను ఇంకెవరిది తీసుకోండి, మీ ఇష్టం అని చెప్పి వదిలేస్తాను. అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా వీళ్ళు చెక్అవుట్ చేయాలి. ఇంకా షూటింగ్ అయిపోతుంది, వీళ్ళు మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. స్వామికి ఒక మాట చెప్పిపోదామని చెప్పేసి స్వామి గారిని పిలిపిస్తే వస్తారు. ఆయన మంగళారతి చేసిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని చెప్తారు, అయ్యా మేము ఇలా బయలుదేరుతున్నాం, మీరు ఇంతకు మమ్మల్ని గుర్తుపట్టినారో లేదో, మీరు సినిమాలు చూస్తారో లేదో మాకు తెలియదు, మీరు మమ్మల్ని గుర్తుపట్టినారా అని అడుగుతాం. ఆయన నేనెందుకు గుర్తుపట్టినాయా, నువ్వు బ్రహ్మానందం ఈయన తనిఖీల వరణి కదా వాయిప తెలిసి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడా ఈయన అని వాళ్ళు అంటారు. ఆయన స్ట్రిక్ట్ ముందు నుంచే ఉంటాడు పాపం. అలా చూసిన తర్వాత మీరు అన్నిరా భావించకండి, నాకు ఒక అనుమానం తొలి చేస్తుంది అని తనిఖీల వరణి మొదలు పెడతాడు. ఏమని అడుగుతాడంటే, మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చినాం కదా, మీ మీద ప్రేమతో ఇచ్చినాము, దాన్ని మీరు అంత గట్టిగా తీసుకెళ్ళి ఉండిలోకి వేసింది, నాకు కొంచెం నొప్పి అనిపించింది, బాధ అనిపించింది, మీకు ఏదో ఒకటి చేయాలంటే నేను ఇక్కడ ఉండి ఏం చేయలేను కాబట్టి నా చేతన అయింది ఏదో చేద్దామనుకుంటే మీరు తీసుకోలేదు అంటే, అప్పుడు తనికెళ్ళవరని చేయి తీసుకొని వచ్చి గర్భగుడి దగ్గర నిలబెట్టి దేవుని చేస్తాను. ఇక్కడ నేను చేస్తుండేది ఈయనకి సేవ. ఈయన నాకు ఒక ఎకరా పొలం ఇప్పించాను, ఈయనకు అభిషేకం చేయడానికి ఒక ఆవుని ఇప్పించాను, దానికి ఏదైతే పశుగ్రాసం ఉందో ఊరోళ్ళు తెచ్చేస్తారు సేవకి. ఇక నాకు ఇంకేం కావాలయ్యా, పూజ జరుగుతుంది, కడుపుకు నడుస్తుంది, నీ 1000 రూపాయలు తీసుకొని నేనేం చేద్దాను, ఎక్కడ పెట్టుకొని నేను అంటాడు. అంటే ఒక శివభక్తుడికి భక్తి అనేది వచ్చింది అంటే ఆయన సమాజం నుంచి ఎంత దూరం వెళ్ళిపోతాడంటే ఏకాంతంగా సాక్షాత్తు భగవంతుడి సన్నిధికి చాలా దగ్గరగా ఉంటాడు. అక్కడికి పోయించిన తర్వాత వాళ్ళు ఆయన మాట నిన్న తర్వాత బ్రహ్మానందంకి తనిఖీల వరణికి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి రావాల్సిన డబ్బు వచ్చిండదు. వాళ్ళు కారులో ఆ రోజు డిసైడ్ అవుతారు, ఆయన్ని చూసిన తర్వాత భగవంతుడు ఈయన కోసమే మనల్ని షూటింగ్ ఇక్కడ వేసినాడేమో, ఈయన్ని కలిస్తే ఒక సంకేతం మాకు పంపించాల్సి ఉంది కాబట్టి భగవంతుడు ఇక్కడికి పంపించాడు. ఆయన అంత గట్టిగా నిబ్బరంగా నా శివుడు ఉన్నంత వరకు ఇవన్నీ నాకెందుకయ్యా అని ధైర్యంగా చెప్తుంటే, ఇన్ని ఉండే మేమెందుకు ఏడుస్తున్నామయ్యా తూ అని వాళ్ళు తిట్టుకొని మళ్ళీ మనసులో ఆయనకు ఒకసారి మనస్సు మాందులు అర్పించుకుంటారు. ఇది ఆ అర్చకుడికి ఉండే గుణం. మనం కూడా దాన్ని ఎంత గట్టిగా సంపాదించిన సిరి 3 తర వంశ 7 తర, ఇది నేను చెప్పిన మాట కాదు, తరాలుగా వస్తున్న సామెత. నువ్వు ఎంత పోటుగాడైనా కూడా నీ సిరి 3 తరాలు దాటి ముందుకు పోదు. పోవాల్సి వస్తే అనుభవించేవాడు ఖచ్చితంగా నీ వారసుడు అయి ఉన్నాడు, వేరే ఎవడో వారసుడు. ఇక వంశం నువ్వు ఎంత గొప్ప వంశమైనా ఒక్క రాముడి వంశం తప్ప ఈ అఖండ బ్రహ్మాండంలో ఏ వంశం 7 తరాలకి మించి మిగలదు. ఛాలెంజ్ చేసి చెప్తా, ఒకవేళ పుట్టింటే ఆడపిల్ల పుట్టింటది కానీ మగ పిల్లడు పుట్టాడు. అందుకే అంటారు, ఎందుకు నీకు ఈ గర్వం, ఎందుకు నీకు ఈ అహం, నువ్వు పెట్టుకున్న పేరు నీది కాదు, నువ్వు పెట్టలేదు, ఎవరో నీ మేనమామో ఇంకొకరో పెట్టిండారు, ఆ పేరే నీది కాదు. ఇక దేహం చూసి గర్వపడుతున్నావా, అది మీ అమ్మ నాన్న నీకు పెట్టిన భిక్ష. సంపాదన అంటావా, నీకు విద్య నేర్పిన గురువు సంపాదించేలాగా తాయి చేసినాడు కాబట్టి ఆ గురువు క్రెడిట్ అది, ఆయన చదువు చెప్పినాడు, నువ్వు ఇన్ని బుద్ధివంతులైనావు. ఇలా
నీ జీవితంలో ప్రతిదీ నీకు సంబంధం లేకుండా నలుగురితో సంబంధం ఉండేలాగా ఉన్నప్పుడు ఈ నలుగురితో నీవు అహంకారం ఎందుకు చూపిస్తున్నావు అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అందుకే ఒక మనిషి సహాయం కోరి వచ్చినా సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానం చేయకూడదు. ఎందుకంటే వాడు ఎంత కష్టంలో వచ్చింటాడో మనకు తెలియదు కాబట్టి మనం వాడి కష్టం మన కష్టంలాగే భావించి మనకు చేతినంత సహాయం చేయాలా, లేకపోతే కనీసం ఒక్క సానుభూతి చూపిస్తే చాలు అని చెప్తూ కొట్టేటట్లే ఉండదు. నిన్ననే తిట్టినాడే ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి, వాటి పిల్లి సైక్రాటిస్ట్ అంటాడంటే నా తల సరిగ్గా. సైక్రాటిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తారు, వచ్చి సార్ మీరే కాపాడాలని, కాపాడకే మూడేసుకొని కూర్చున్నాను కట్టినా కదా ఎప్పుడు చెప్తుంది సమస్య. సాయంత్రంగా నాకి రాత్రి అయితే కోతులు కళ్ళు వస్తున్నాయి అంటే అనుమానితులు వస్తుందా అంటాడు. సార్ అట్లా వస్తే బాగుంటుంది, దేవుడు అనుకుంటుంది మీ దగ్గరకు వస్తుంది లేదైనా. అవి కోతులు తండ్రికి వస్తున్నాయి సార్, వచ్చి ఏం చేస్తున్నాయి, క్రికెట్ ఆడుతున్నాయి సార్. నేను కదా నువ్వు టీవీలో చూసినట్టు వాటిని కూడా చూడొచ్చు కదా, కల్లో కూడా చూడొచ్చు. లేదు సార్ అదే కొంచెం కనిపించండి, నాకు ఏమైనా పిచ్చి వచ్చింది అని డౌట్ వస్తుంది, నాకు రోజు అదే కాలం ఎట్లా వస్తుంది సార్ అంటాడు. ఒకరోజు వచ్చింది లేదా, నేను రాత్రి అవి తలుచుకుంటూ పండుగలైతే వచ్చిండొచ్చు. 3 రోజుల నుంచి వస్తున్నాయి సార్, అదే నాకు టెన్షన్ అయిపోయి ఇది 3వ రోజు అయిపోయింది నిన్న, అందుకే ఈరోజు వచ్చినాను మీరు అది. కొంచెం గంభీరమైన సమస్య. కోతులు రావచ్చు కానీ క్రికెట్ ఆడుతూ రాకూడదు అంటాడు. ప్లీజ్ రావాలి సార్ అట్లా అంటారు సార్, నాకు ఈ క్రికెట్ కూడా బాగా పిచ్చి సార్, అందుకే వచ్చిందేమో అని. తర్వాత చూద్దాం, టెస్ట్ పెట్టిన తర్వాత ఒక పని చేయి, 3 రోజులు ట్యాబ్లెట్ రాస్తాను చూసుకో, మళ్ళీ 3 రోజులు రాలేవు, అప్పుడు నువ్వు తుళ్ళుతో ఎదుర్కొంటూ వస్తాను నా దగ్గర. సరే సార్ ఆ ముందు లేదు నాకు ఫస్ట్ ఇప్పేది సార్. 3 రోజుల తర్వాత వస్తే ఎవరైనా బాగుందా ఇప్పుడు అంటాడు. సార్ అది ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు, ఎట్లా ఒకటి చెప్పు నేను వినాలి కదా. సరే అని చెప్తాడు. సార్ అది ముందు ఇంకా వేసుకోలేదు సార్, నేను అదే 3 రోజులు ఇచ్చిన 3 రోజులు ఒక రోజు కూడా వేసుకోలేదంటే ఆయన వేస్తారు 3 రోజులు. ఎందుకంటే రోజు మళ్ళీ అట్లా వస్తున్నాయి సార్, అవి వస్తాడే కదా నేను నీకు మందులు ఇచ్చింది అంటాడు. సార్ మీకు అర్థం కావడం లేదా, అవి డైలీ ఒక మ్యాచ్ లీగ్ మ్యాచ్ ఆడుతున్నాయి సార్, అవి రోజు ఒక మ్యాచ్ ఒకటి ఆడింది ఇంకొక రోజు ఆడటం లేదు. సరే ఈడెంత కొడతా ఆడెంత కొడతా అనేది చూసుకుంటున్నాను 3 రోజులు. ఎక్కడ దొరికినావా నువ్వు, ఇట్లా చూసుకున్న తర్వాత లైఫ్ టైం మ్యాచ్లు వస్తాయి చూస్తా వాటినే అంటాడు. సార్ అట్లా ఎట్లా చేయండి మళ్ళీ. అదే నాయన నువ్వు క్రికెట్ వచ్చిందనే నేను మందు ఇచ్చినాను, నువ్వు వేసుకోకుండా పని చేయలేదా చేసింది నాకు ఎట్లా అర్థమవుతుంది నాకు. సార్ అట్లయితే పని చేస్తాను సార్, మీకు మరణాలు వచ్చి పని చేస్తాను. నేను రేపేమైంది రోగం ఈరోజు వేసుకోవాలి, రేపు వచ్చి కనపడి నాకు. సార్ రేపు పొద్దునే వేసుకుంటాను సార్, ఈరోజు మాత్రం వేసుకుని ఏమైంది సార్, ఈరోజే ఫైనల్. ఇప్పుడు డాక్టర్ వాడిని పంపించి వాడు మంది వేసుకుంటాడు.